ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మరి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు. అందరూ బాగున్నారా? అయితే ఈరోజు మరొకసారి ఇంకొక యాప్ గురించి చెప్పాలని మరి ఈ వీడియో చూస్తాను. రీమిక్స్ లైవ్ అనే యాప్ గురించి మరి దీంట్లో నేను డీటెయిల్స్ ఇస్తాను. ఎందుకంటే ఈ రీమిక్స్ లైవ్ అనేది ట్రాక్స్కి సంబంధించిన యాప్ అన్నమాట. మన చర్చ్లో మరి వాయిద్యాలు లేనప్పుడు ట్రాక్స్తో కూడా మనము ప్యాడ్స్తో ఎలాగైతే సంతోషంగా మనము దేవుని స్తుతిస్తున్నామో, ప్యాడ్స్ లేకుండా కూడా ఇటువంటి యాప్స్తో ఈ ట్రాక్స్తో మనము చక్కగా మరి లూప్స్ పెట్టుకొని మరి దేవునికి మహిమకరంగా మనం దేవుని స్తుతించవచ్చు. ఈ యాప్ చాలా చాలా ఉపయోగం. ఎవరి చర్చిలో అయితే మరి కనీసం ప్యాడ్స్ లేకుండా, మరి ప్లేయర్స్ లేకుండా, ప్యాడ్స్ ఉండి ప్లేయర్స్ లేకుండా, తర్వాత డోలక్ అవి లేకుండా ఉన్నారో ప్రతి పాటలకి యేసన్న గారి పాటలు కానీ, వెస్టర్న్ పాటలు కానీ, తర్వాత క్లాసికల్ పాటలు కానీ, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కానీ, అన్ని పాటలకి అనుకూలమైనటువంటి ట్రాక్స్ అన్నమాట. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ పెద్ద పెద్ద సాంగ్స్ కంపోజ్ చేసేవారు కూడా లూప్స్ పెట్టే మరి రికార్డింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. మనకి ఇది కనుక యాప్ కనుక ఉపయోగించడం కనుక వస్తే చాలా చక్కగా మనము మన సంఘాల్లో దేవుని మహిమకరంగా దేవుని స్తుతించవచ్చు. ఈ రీమిక్స్ లైవ్ యాప్ అనేది ఇప్పుడు ప్లే స్టోర్లో ఉన్న యాప్ ఏదైతే ఉందో అది కొత్తది, అది కాదు. ఓల్డ్ వర్షన్ యాప్ అనేది ఉంటుంది అనమాట. అది నా దగ్గర ఉంది. మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే నేను ఆ యాప్ తర్వాత ఈ ఫైల్స్ లూప్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తాను. వాటిని ఇంపోర్ట్ చేయాలి. దాంట్లో ఇంపోర్ట్ కనుక చేసినట్లయితే చక్కగా ప్రతి పాటకి తగ్గ ట్రాక్స్ అనేవి. ముందు ఇది లేనప్పుడు ఏం చేసేవాడిని అంటే మరి ఏదో తబలా 2-4 6-8 ఏదో 2-3 బీట్స్ ఉంటే వాటితో ప్రతి పాటకి సెట్ చేసేవాడిని, సింక్ చేసేవాడిని. కానీ సింక్ అయ్యేది కాదు. ఈ యాప్ వచ్చిన తర్వాత నాకు ప్రతి పాటకి మరి తగిన లూప్, తగిన ట్రాక్ పెట్టడానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మరి కీబోర్డ్ ప్లేయర్ ఉన్నారు మా చర్చ్లో, కానీ ప్యాడ్స్ లేదు. కానీ ఇప్పుడు మాకు ఆ లోటు లేదన్నమాట. ఎందుకంటే ఈ ట్రాక్స్కి ఎప్పుడైతే అలవాటు పడ్డామో చాలా చక్కగా పాట అనేది పాడడానికి అవుతుందన్నమాట. మనమే కాదు, చాలా పెద్ద పెద్ద సంఘాల్లో కూడా ఈ ట్రాక్స్ అనేవి వాడతారన్నమాట, ఈ రీమిక్స్ లైవ్ యాప్ అనేది. సో మీకు ఎలాగా నేను పంపించబోయే యాప్ని తర్వాత నేను పంపించిన తర్వాత మీరు ఎలాగ ఇంపోర్ట్ చేసుకోవాలో చిన్నది మీకు ఒకసారి చూపిస్తాను. అలాగ కనుక మీరు చేసినట్లయితే మీకు ఇది యాప్ అనేది ఎలాగ ఇంపోర్ట్ చేయాలో మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మీరు ఆ యాప్ను ఓపెన్ చేస్తే ఆ యాప్ ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ ఇది నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేశాను. యాప్ ఇలా కనిపిస్తుంది ఫస్ట్. సో ఇలా లోడ్ ప్యాక్ అనేసరికి దాంట్లోకి ఇలాగ వెళ్తుంది అనమాట. ఇవన్నీ నేను ఇంపోర్ట్ చేసిన ఫైల్స్ అనమాట. సో ఇక్కడ ప్యాక్ అని కొడితే ఇంపోర్ట్ ప్యాక్ అని వస్తుంది. ఇది మన స్టోరేజ్. సో నేను ఇక్కడ ఫైల్స్ అన్నిటిని కూడా లూప్స్ అనే పేరుతో ఇక్కడ నేను ఉంచాను అనమాట. ఇవన్నీ కూడా లూప్స్ అనమాట. ఈ ఫైల్స్ని నేను మీకు పంపిస్తాను. మీరు కనుక నాకు మెసేజ్ చేసినట్లయితే నేను పంపిస్తాను. వాటిని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా జ్యోతిర్మయుడ అని ఉంది, దాన్ని ఇలాగా టైప్ చేయగానే అది ఇంపోర్ట్ అయిపోయింది. అలాగా ప్రతి ప్యాక్ని, అక్కడ ఉన్న ప్రతి ప్యాక్ని ఒక్కొక్కటి మనము బహు సౌందర్య సియోనులో అది కూడా ఇంపోర్ట్ అయిపోయింది అన్నమాట. అలాగా ప్రతి ప్యాక్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను వాట్సాప్లో ఆ ఫైల్స్ అన్నిటిని కూడా మీకు పంపిస్తాను. సో ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ మనం ఉంచి ఇంకా మనము ప్లే చేసుకోవాలి. ఇలాగ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఇలాగ వస్తుంది అనమాట ఇంటర్ఫేస్. ఇలాగ చూపిస్తుంది అనమాట. మరి ఇలాగ దేని మీద ఏ పాట కావాల్స్తే ఆ పాట మీద ఇలాగ మనం నొక్కినట్లయితే ఆ పాటని ఇలాగా మనము ప్లే చేయవచ్చు.
ఇలాగా మనకు కావలసిన ప్రతి పాటకి కూడా ఆ ట్రాక్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ మీకు చూపించలేదు, చాలా ఉన్నాయి. 300కు పైగా లూప్స్ ఉంటాయి అన్నమాట. 50కి పైగా ఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు పంపిస్తాను. మీ యొక్క నెంబర్ నాకు పెట్టండి, కమెంట్ చేయండి. నాకు మీ నెంబర్ కనుక నాకు పెట్టినట్లయితే నేను మీకు వాట్సాప్ చేస్తాను. ఇది ఎలాగ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలో, ఎలాగ మీరు మరి ఇది యూజ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. సో మీకు ఎవరికైతే కావాల్సిన వారు ఉన్నారో వారు దయచేసి కామెంట్ పెట్టి మరి నాకు తెలియపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించునుగాక.